ఇప్పుడు ప్రజలు గ్రీన్ ఎనర్జీ వెనక ఎంత పిచ్చిగా పడ్డారు అంటే సముద్రం కూడా వదలడం లేదు. నిజానికి గతంలో ప్రజలు పొలాల్లో కొండల మీద విండ్ మిల్స్ ని ఏర్పాటు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సముద్ర మధ్యలో నిలబడుతున్నారు. వాస్తవానికి భూమి మీద విండ్ మిల్స్ ఏర్పాటు చేయడానికి లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగే ప్లేసెస్ తక్కువగా ఉంది, ఇంకా గాలి అన్ని చోట్ల ఒకే విధంగా వీచడం లేదు. కానీ సముద్ర విషయం వేరు. అక్కడ గాలి వేగంగా కంటిన్యూస్ గా ఆటంకం లేకుండా వీచుతుంది. అందుకే సముద్రంలో విండ్ మిల్స్ ఏర్పాటు చేసే విధానం హైటెక్ గా ఉంటుంది. మొదట సముద్ర అడుగు భాగన భారీ స్తంభాలు నాటుతారు. ఆ తర్వాత వాటిపైన భారీ టర్బైన్స్ ని ఇన్స్టాల్ చేస్తారు. దీన్ని హాఫ్ షేర్ విండ్ టర్బైన్స్ అంటారు. ఒక రిపోర్ట్ ప్రకారం పెద్దదైన హాఫ్ షేర్ విండ్ టర్బైన్ ఒక రోజులోనే వేలాది ఇళ్లకు అవసరమైన ఎలక్ట్రిసిటీని అందించగలదు. అది కూడా ఎటువంటి కాలుష్యం లేకుండా. ఇప్పుడు యూకే, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలు టెక్నాలజీ పరంగా వేగంగా ముందుకు వెళ్తుంది. ఇండియాలో గుజరాత్, తమిళనాడు సముద్ర ప్రాంతంలో ఇలాంటి విండ్ మిల్స్ ఇన్స్టాలేషన్ కోసం పనులు వేగంగా జరుగుతుంది. ఈ ఇన్స్టాలేషన్ భూమి మీద బెస్టా లేదా సముద్రంలో బెస్టా? ఎక్కువగా ఎక్కడ ఉపయోగం ఉంటుందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye.